యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఇప్పుడు చెప్పినటువంటి స్వధర్మ పాలనము అనేటటువంటి కర్తవ్య దీక్షను గురించి పలికినటువంటి పలుకులకి మరింత తోడ్పాటునిచ్చి ఆ ఆలోచనలో మనల్ని ఒక అడుగు ముందుకు వేయడం కోసం మనకి మరింత విపులంగా చెప్తున్నారు జ్ఞానయోగంలో శ్రీకృష్ణ పరమాత్మ. ఇంతకుముందు కర్మయోగంలో శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మా స్వనుష్ఠిత అని చెప్పారు. ఇప్పుడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే మనకి సందేహం వస్తుంది, నేను నా డ్యూటీ చేసుకుంటున్నా, కర్తవ్యపాలన చేస్తున్నా, మరి దీనివల్ల కొన్ని నష్టాలు జరుగుతున్నాయి, నేను కొన్ని అశాంతికరమైనటువంటి అనుభవాలు నాకు ఎదురవుతున్నాయి, మరి ఇది ఎంతవరకు కరెక్టు అనేటటువంటి ఒకనొక ఆందోళన మనలో కలుగుతూ ఉంటుంది. ఒక్కోసారి స్వధర్మ పాలనలో కలిగే అవకాశం ఉంటూ ఉంటుంది. దానికి భగవంతుడు ఆ బాధ్యతని, ఆ ఆందోళన రూపుమాపే బాధ్యతని తనపై వేసుకుంటున్నాడు భగవంతుడు. ఏమంటున్నాడంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి, నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తున్నావు. ఏమిటా ధర్మం? స్వధర్మం. నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తున్నావు అంటే పరధర్మాన్ని విసర్జించావు కదా, అంటే నేను చెప్పినట్టుగా స్వధర్మ ఆచరణ చేస్తున్నావు. అటువంటి స్వధర్మ ఆచరణలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి, ఎప్పుడైతే ధర్మానికి గ్లాని, హాని జరుగుతుందో, ధర్మానికి ఎప్పుడైనా దెబ్బ తగులుతుందో, ధర్మానికి అపజయం కలిగినట్టు భావన కలుగుతుందో, గ్లానిర్భవతి, ఓ భారత, ఓ అర్జున, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అధర్మస్య అభ్యుత్థానం తత్ ఆత్మానం సృజామి అహం సృజామి. నేను ఆ యొక్క అధర్మాన్ని అణచడానికి నన్ను నేను సృష్టించుకుని నీలో ఉన్న బుద్ధి ద్వారా సరి అయిన మార్గం ఏదో నీకు దర్శనం చేయిస్తాను, ఒక దిశానిర్దేశన చేయిస్తాను, డైరెక్షన్ ఇవ్వగలుగుతాను. తత్ ఆత్మానం సృజామ్యహం. కాబట్టి ధర్మగ్లాని జరిగినప్పుడు ధర్మమేది అధర్మమేది అనేటటువంటి ఒకనొక పజిలింగ్, ఒకనొక సందేహం కలిగినప్పుడు అందులో ధర్మమేదో అధర్మమేదో బుద్ధి ద్వారా తెలుపుతుంది మన యొక్క విచక్షణ జ్ఞానం. అది భగవంతుడు మనకు ప్రసాదించింది. భగవంతుడు ఆ జ్ఞాన రూపంలో మనలో ఉన్నాడు, విరాజమానుడై ఉన్నాడు. ఆయన ఏది ధర్మమో ఏది అధర్మమో తప్పక చెప్తాడు, దారి చూపిస్తాడు. వే బోర్డ్ వలె ఎటు వెళ్ళాలి మనకు చూపిస్తాడు. ఆ మార్గంలో మనం వెళ్ళినట్లయితే తప్పనిసరిగా మనకి క్షేమము, సంక్షేమము, విజయము, తప్పనిసరిగా మనం అనుకున్నటువంటి పనిలో విజయం కలుగుతుంది. కాబట్టి దీనికి అర్థం కొంతమంది ఏమనుకుంటారంటే అధర్మము కలిగినప్పుడు ఒక మనిషి రూపంలోనూ లేకపోతే ఒక అవతారము రూపంలోనూ భగవంతుడు వచ్చి మనల్ని రక్షిస్తాడు అనుకోండి. అయితే అవతారము రూపం, అవతారం అనగానే మనం అనుకున్న దశావతారాలు అనుకుంటాం. కాదు, ఇక్కడ అవతారం అంటే మనకి శ్రేయోభిలాషి వలె ఒక వ్యక్తి వచ్చి ఒక మంచి సలహా ఇస్తాడు. లేకపోతే మనలోనే ఆలోచించి ఒక మంచి ఆలోచన, ఒక కర్తవ్యానికి సంబంధించి ఇలా చేస్తే బాగుండు అని మంచి ఆలోచన వస్తుంది. ఇతరులకు హాని చేయకుండా మనలకు మాత్రం మంచి చేస్తూ, ఇతరులకు హాని చేయకుండా, ధర్మానికి గ్లాని లేకుండా ఏ విధంగా మన యొక్క కష్టాన్ని తొలగించుకోవచ్చో ఒకనొక ఓర్పు, సహనము అనేటటువంటిది ఒకటి మనకు కలుగుతుంది. అది భగవత్ సంబంధమైన రూపము, భగవత్ సంబంధమైనటువంటి సూచన. కాబట్టి ధర్మగ్లాని జరిగినప్పుడు ఒక శ్రేయోభిలాషి
వలి కానీ, ఒక శ్రేయస్సునిచ్చేటువంటి ఆలోచన రూపంలో కానీ, ఒక సంఘటన రూపంలో కానీ, ఒక ఊహించినటువంటి ఒకనొక అనుభవం రూపంలో కానీ ఏదో ఒక విధంగా భగవంతుడి దగ్గర నుంచి ఒక డైరెక్షన్ మనకి అందుతుంది. అక్కడ ఆ డైరెక్షన్ని మనము ఓర్పుతో సహనముతో ఆలోచించినట్లయితే, ఆవేశము లేకుండా ఆలోచించినట్లయితే, తొందరపాటు లేకుండా, ఇతరులతో పోల్చుకోకుండా, పరధర్మంతో సంబంధం లేకుండా ఉన్నట్లయితే తప్పనిసరిగా మనకి బుద్ధిలోంచి వచ్చిన సూచన మన చేత మంచి పని చేయిస్తుంది. ఆ మంచి పని వల్ల సత్ఫలితము మనకు కలుగుతుంది అని ఈ శ్లోకం యొక్క అర్థము. అందుకనే దీన్ని జ్ఞానయోగములో ఉంచారు శ్రీకృష్ణ పరమాత్మ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తత్ ఆత్మానం సృజామ్యహం. కాబట్టి నీలో ఉన్న ఆత్మనే ఈ యొక్క నీకు వచ్చినటువంటి ధర్మ అధర్మ సంబంధమైనటువంటి సంకుల స్థితిలో నీవు ఉన్నప్పుడు ఆ ఆత్మలోనే నీకు ఒక రకమైన ప్రేరణ కలిగిస్తాను అని భగవంతుడు మనకి హామీ ఇస్తున్నాడు. స్వధర్మే నిధనం శ్రేయహాండంలో స్వధర్మం అనగా ఆత్మ చేసేటటువంటి పని, ఆత్మకు సంబంధించిన కృత్యములు అని పెద్దలు చెప్తారు. అంటే స్వధర్మము అంటే ఆత్మ చేయవలసిన పని. ఆత్మ ఎప్పుడూ కూడా స్వచ్ఛముగా ఉంటుంది. కాబట్టి మన ఆలోచన ఎలా ఉండాలి? స్వచ్ఛముగా ఉండాలి. స్వచ్ఛమైన ఆలోచనతో నిర్ణయాలు తీసుకోవాలి. తీసుకున్నట్లయితే వచ్చినటువంటి కష్ట సుఖములకు మనము బాధ్యులము కాము. బాధ్యత ఎవరిలో అవుతుంది? పరమాత్మలో అవుతుంది. పరమాత్మ మంచి అనుభవము రూపంలో, సూచన రూపంలో, వ్యక్తి రూపంలో, ఒక గ్రంథ రూపంలో, ఏదో రూపంలో ఎలాగో ఒక విధముగా మనకొక మంచి ఆలోచన రూపంలో వచ్చి మనకొక కష్ట నివారణ కలిగించేటటువంటి ఒక చిట్కా అనేది మనకి తెలుస్తుంది. ఇది ఎలాగనేది మన అనుభవంలో మనం ఆలోచించుకుంటే మనకు ఎన్నో తెలుస్తాయి గత కాలంలో. కాబట్టి గతంలో జరిగినటువంటి మనకు వచ్చినటువంటి కష్ట సుఖాలకి కారణము, కష్టములకు కారణము మనమే అవుతాము. మనకి కలిగిన కష్టములకు కారణము మన తొందరపాటు అవుతుంది. ఎందువల్ల? పరధర్మమును మనము ఆశించాము. పరుల యొక్క ధర్మాన్ని మనం ఎప్పుడైతే ఆకర్షింపబడ్డామో దానివల్ల స్వధర్మము నిర్లక్ష్యం చేయబడింది. స్వధర్మం ఎప్పుడైతే నిర్లక్ష్యం చేయబడిందో అక్కడ కష్టములు ప్రారంభమవుతాయి. కాబట్టి స్వధర్మ ఆచరణే ముఖ్యము. ఆ స్వధర్మ ఆచరణలో ధర్మమునకు గ్లాని కలగకుండా భగవంతుడు తప్పనిసరిగా చూస్తాడు. ఎందుకంటే జీవధర్మాన్ని రక్షించేది పరమాత్మయే. జీవధర్మాన్ని రక్షించేది పరమాత్మ కాబట్టి పరమాత్మ మనలో ఉండి మనల్ని సరి అయినటువంటి దిశ వైపు నడిపిస్తాడు అనేటటువంటి గొప్ప జీవిత సత్యాన్ని తెలపడానికి జ్ఞానయోగంలో ఈ శ్లోకము నిలబడింది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎక్కడెక్కడైతే ధర్మమునకు గ్లాని ఏర్పడుతుందో అక్కడ అధర్మం అనేటటువంటిది నశింపచేయడం కోసం నేను నిలబడతాను. ఏ రూపంలో? బుద్ధి రూపములో. ఆత్మకు సరి అయినటువంటి దారిని దిశానిర్దేశం చేసేటటువంటి విచక్షణ జ్ఞాన రూపములో నేను నీకు సహాయము చేస్తాను, తోడ్పాటుగా ఉంటానని భగవంతుడు హామీ ఇస్తున్నాడు. గాడ్ ఈజ్ దేర్, ఆల్ పర్వేడింగ్, సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మ నిత్యము మనల్ని కనిపెడుతూ చూసుకుంటూ మన యొక్క లోటుపాట్లను అన్నింటినీ సవరిస్తూ బాగోగులను చూసుకుంటూ మన యోగక్షేమములన్నిటినీ చూస్తున్నవాడు పరమాత్మ. యోగక్షేమం వహామ్యహం అనడంలో అర్థము అది. నీ యోగమును నీకేది కావాలో అది నిర్ణయించేవాడిని నేను, నీకేది క్షేమకరమో అది ప్రసాదించేవాడిని నేను అని పరమాత్మ చెప్తున్నాడు. కాబట్టి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. మనము ధర్మపాలన మాత్రమే చెయ్యాలి, స్వధర్మపాలన చెయ్యాలి, పరధర్మమును విసర్జించాలి అనేటటువంటిది ఇందాకటి శ్లోకము. ఇప్పటి జ్ఞానయోగంలో ఉన్నటువంటి 7వ శ్లోకము, 4వ అధ్యాయంలోని 7వ శ్లోకంలో మనం నేర్చుకున్నటువంటి విషయం ఇది.